ఓ సూపర్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ బాస్టర్ along with సమప్పి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఏమండి మన షష్టి పూర్తి తెలుసా మీకు? నాకెందుకు తెలియదు. నాకు కోరిక ఉందండి, అది మీరు తీర్చేది. మీకేమో జబర్దస్త్ లో మంచి పేరుంది, Yes. అందరూ మీరంటే బాగా ఇష్టపడతారు. Yes, yes. కాబట్టి రేపు మన షష్టి పూర్తికి వాళ్ళందరినీ గెస్ట్ గా పిలవాలండి మీరు. ఎవరు కావాలి చెప్పు, నీకు పిలుస్తారు. అదేనండి ముద్దుగా, అదే అండి నాటి నరేష్, ఆ. వాడిని పిలవండి. 1 సెకండ్. అరే మన్మడా, ఏమీ లేదురా, రేపు మామది నాది షష్టి పూర్తి. ఒక్క నిమిషం ముందు చెప్పుంటే అయిపోయేది కదా తాతగారు. ఇప్పుడు ఈవెంట్ ఒప్పుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చాను, బ్యానర్ కూడా కడుతున్నారు. ఫోన్ చేశాను ఇప్పుడే, అప్పుడే ఫ్లెక్స్లు కూడా వేసి ఇచ్చారా? అబ్బా, ముందు ఫ్లెక్సీ వేసిన తర్వాత పేమెంట్ ఇచ్చారు. కాదు రావడానికి అవదా? ఎల్లుండి వస్తా, ఓకేనా? బగడా, రేపు షష్టి పూర్తి పెట్టుకుంటే ఎల్లుండి వచ్చి ఏం చేస్తారా? బై బై. పోనండి, మీరంటే బాగా ఇష్టం కదా, సునామీ సుధాకర్, ఆయన పిలవండి. హలో సుధా, చెప్పండి చెప్పండి. అదే రేపు మాది షష్టి పూర్తి ఉంది. లేదండి, నేను లండన్ లో ఉన్నానండి, తర్వాత మాట్లాడండి, ఓకేనా? లండన్ లోనా? బాయ్ బాయ్. లండన్ లో ఉన్నాడు అంటున్నాడు. పోన్లేండి, అవినాష్ ఉన్నాడు కదా, ఆయన పిలవండి. జస్ట్ ఎ మినిట్. ముక్కు అవినాష్ బాబాయ్ చెప్పండి. అదే రేపు మా షష్టి పూర్తి ఉంది నాన్న. బాబాయ్ సారీ బాబాయ్, నాకు త్రిబుల్ ఆర్ షూటింగ్ లో నేను లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సాయంత్రం భోజనానికి కూడా రాలేవా? సారీ బాబాయ్, నాకు షూటింగ్ బిజీ. సారీ సారీ, బాయ్ బాయ్. హలో హలో హలో, బాయ్ బాయ్. సుధీర్ ఉన్నారు కదా, ఆయన పిలవండి. సాఫ్ట్వేర్ సుధీర్ బాబు. బాబాయ్ గారు చెప్పండి. మా పెళ్ళయిన తర్వాత 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకున్నాం గ్రాండ్ గా. ఓ కంగ్రాట్స్ కంగ్రాట్స్ బాబాయ్ గారు, చెప్పండి. యూత్ ఐకాన్ లా ఉంటావు, రావాలి బాబు. బాబాయ్ నేను ఇది కొత్త షూట్ ఒకటి ఒప్పుకున్నాను, సినిమా, అది రేపటి నుంచే షూటింగ్. అది సినిమా ఒప్పుకున్నావా? కష్టం బాబాయ్, ఓ పని చేస్తాను, ఫ్రీగా ఉండేది చెప్తా, ఆ డేట్ లో పెట్టుకోండి, వస్తా. ఆసమప్పి కరేపాకు పప్పి అని చెప్పుకొని రేపటి తిరుగు, నాలిక మొత్తం జీరీసి కింద పడేస్తా. ముద్ర స్టాప్ సచ్చినోడా. ఏం మాట్లాడుతున్నావే? అందరూ బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. రప్పిస్తా, ప్రతి ఒక్కరిని రప్పిస్తా, చూస్తావా? ఏది ఎలా తిరుగు, ఒకసారి దగ్గు. దగ్గాల దగ్గై ఇంకా ఇదిగో చూడు. మీరేనా తగ్గేది? ఎస్ ఎస్. మీకు జ్వరం ఉందా? జ్వరం ఉందండి. దగ్గుందా? దగ్గుంది. దీనితో ముందు ఎక్కడికన్నా పోయొచ్చిల్లా? 1 వీక్ బ్యాక్ అమెరికా వెళ్ళొచ్చా. ఎవరన్నా వచ్చేటప్పుడు దారిలో కలిసిల్లా? బోల్డ్ మంది కలిచారు. అవునా? వాళ్ళ పేర్లన్నీ చెప్పండి. క్వారంటైన్ లో జాయిన్ చేయాలి, వీళ్ళని మీరు క్యాచ్ చేయండి. నరేష్ గారు, నరేష్ గారు అంటే మీరేనా? యా, నేనే. సార్ మిమ్మల్ని మా ఎస్ఐ గారు రమ్మన్నారు సార్. పని మీ ఎస్ఐ గారిదా నాదా? మీతోనే పని ఉందని రమ్మన్నారు సార్. కావాలంటే మీ ఎస్ఐ గారిని రమ్మనండి. సార్ నేను చెప్పేది Shut up, okay? సార్, అది కాదు సార్, Get lost. హలో సార్ ఎస్ఐ గారు. చెప్పమ్మా. అప్పారావు గారు తెలుసా? తెలుసమ్మా. ఆయనకి హెల్త్ బాగాలేదు. ఓకే, ఒకసారి కెమెరా ఆన్ చేయండి. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. అప్పారావు గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి టేక్ కేర్ తీసుకోండి. ఎప్పటికప్పుడు హాట్ వాటర్ తాగుతూ ఉండండి, శానిటైజ్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగే లైఫ్ లాంగ్ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ నాటి నరేష్. ఈ బయట ఆయనకి ఇవ్వండి, ఆయన సంతోషపడతాడు. స్టేషన్ రావాలి. నేను రాను. ఎందుకు రావు? నా రేంజ్ ఏంటో తెలుసా మీకు? తోలు తీస్తా. ఆడవాడు ఇంకొకటి ఆవిడ ఉన్నాడు, పేరేం పేరు? సార్ సునామీ సుధాకర్. అవని పిలు. అప్పారావు గారు అమెరికా నుంచి వచ్చారు. హలో, రాజమౌళి గారు, బాహుబలి 3 తీస్తున్నారా? ఫస్ట్ ఆ త్రిబుల్-ఆర్ అయిపోయిన తర్వాత Actually నేను ఒక్క నిమిషం అండి, రాజమౌళి గారితో మాట్లాడుతున్నాను. హలో, సార్ సార్, అవును సార్, ఒక 3 కోట్ల అకౌంట్ ఏంటి సార్? ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నేను మళ్ళీ మాట్లాడుతాను. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా వచ్చిన తర్వాత. హలో, ఇది చెప్పావు కదా, మళ్ళీ రిపీట్ చేసావద్దని. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా. హలో అబ్బా, హలో 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 అబ్బా. కూర్చో. గట్టిగా తగిలింది. ఆడికి అప్పారావు గారు ఎందుకు కలిసారు నేను? అప్పారావు గారు నాకు ఒకటి సెంటు బట్టలు ఇచ్చాడు, చాక్లెట్లు ఇచ్చాడు, కానీ బాగా తగిలింది. అప్పారావు గారితో మీరు ఏమైనా టచ్ చేశారా? షేక్ హ్యాండ్ ఇవ్వడం? షేక్ హ్యాండ్ రాగానే వెల్కమ్ టు ఇండియా అని చెప్పాను. తీసుకెళ్ళండి క్వారంటైన్ కి. లేకపోతే పైకి హలో, హలో, నేను ఇందాక ఎందుకు ఇచ్చింది సరిపోతుంది, ఇంకోటి ఇమ్మంటా. అలానే కాదు. క్వారంటైన్ సెంటర్ కి వాణి ఇప్పుడు పట్టుకో. నువ్వు గుడ్డమి ఇద్దరిని తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్ లో పడేయండి.
అప్పారావు గారు తెలుసా మీకు? అయినో అండి. ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? ఏమైందండి? ఆయనకి హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? ఐ థింక్ ఒక 1 week బ్యాక్ దేనికోసం కలిసారు? నేను త్రిబుల్ ఆర్ షూటింగ్ లో ఉన్నప్పుడు. మీరు ఏ షూటింగ్ లో ఉన్నా అడగలేదు. మీరు చాలా రెండు లుంగీలు 2 షర్ట్లు తెచ్చుకో. దేనికి? 14 రోజులు లోపల ఉండాలి. ఏమైనా షూటింగ్ ఉందా? నేనే హీరో, నువ్వు హీరోయిన్ చేస్తావా? లేదండి. పద బయలుదేరు. ఏ! ఆ చివరి ఎవరమ్మా పేరు చెప్పు. సుధీర్ సార్, సుధీర్. పిల్లండి. అప్పారావు గారు మీకు తెలుసా? తెలుసండి అప్పారావు బాబాయ్. మిమ్మల్ని కలిసారా? మొన్న 3 days బ్యాక్ కలిసాను. దేనికోసం కలిసారు? ఆ న్యూస్ నుంచి వచ్చాడు, ఏదో మిషన్ సారీ బాటిల్ తీసుకొచ్చాడు. యాక్చువల్గా అప్పారావు గారికి హెల్త్ బాగాలేదండి. యూ హ్యావ్ టు కమ్ క్వారంటైన్ సెంటర్. సార్ నాకు షూటింగ్ ఉంది సార్, నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. హీరో సార్ నేను. హీరోలు కుదరు, కరోనాకి ఎవరికైనా వస్తుంది. అప్పారావు గారు ఎప్పుడు కలిసారు మిమ్మల్ని? 3 days బ్యాక్ కలిసాను సార్. అప్పారావు గారు కలిసిన తర్వాత ఎవరైనా కలిసారా? లేదు సార్, నేను ఎవరిని కలవలేదు సార్. నీ ఫోన్ లిస్ట్ లో చూస్తే నీ లొకేషన్ చూడు. రాత్రి 12 గంటలకు అమీర్పేట, 1 గంటలకు లక్డీకప్పు, 2 గంటలకు పంజాకొట్ట. ఏం చేస్తున్నావు ఈ టైంలో అక్కడక్కడ? సార్ నేను నైట్ టైం యోగా నేర్పిస్తా ఉంటాను. నైట్ టైం? నైట్ టైం యోగానా? కరోనా కదా సార్, అందరికి ఎలా ఉండాలి ఏంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని నేర్పిస్తాం. అదేదో పగలు నేర్పించొచ్చు. పగలు నేను నేర్చుకుంటా సార్. రేపటి నుంచి ఫుడ్ అన్ని కూడా మనకి క్వారంటైన్ సెంటర్ లోనే ఉంటాయి. అక్కడే తినేసి అక్కడే ఉండాలి. అయితే నాకు మార్నింగ్ ఎగ్ వైట్స్, నైట్ మామూలుగా ఫుడ్, దాని తర్వాత వెళ్ళి బట్టలు తెచ్చుకోపో. క్వారంటైన్ లో మనతో పాటు ఇంకెవరైనా తీసుకురావచ్చా సార్? మేము హనీమూన్కి వెళ్తాం, ఎవరైనా తీసుకెళ్ళడానికి కాదు సార్, నేను ఇలా ఇంకోళ్ళని కలిసాను సార్ ఈ మధ్యలోని. వాళ్ళకి కూడా ఉండొచ్చు కదా. అమ్మా లేగమ్మా, నువ్వు కూడా పైకి నించో. నేనెందుకు లేగాలి సార్? ఆయన సెకండ్ ఇచ్చావంట నువ్వు. షేక్ హ్యాండ్ కాదు సార్, నేను షేక్ హ్యాండ్ ఇద్దామని వెళ్తే హగ్ చేసుకుని సార్ వచ్చి నన్ను. ఇవన్నీ అబద్ధాలు. నేను hug హలో, చేసుకున్నా. కలిసాం కదా. అసలు తను ఎవరు నాకు తెలియదు సార్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి సార్, మొత్తం మేమే ఉంటాం. మాది మామూలుగా ఉండదు సార్. మా నువ్వు కూడా నేను రాను. రా, ఏం కాదు. నేను ఎన్నే వైజాగ్ నుంచి వచ్చాను. సరే నేను సార్, రాను. మేమిద్దరం మా ఇంట్లో క్వారంటైన్ అవుతాం. బట్టలు తీసుకున్నావా? బట్టలు ఒక జత సరిపోద్ది కదా సార్, ఒక జత సరిపోద్ది కదా సార్. సార్ మనం చూసుకోవచ్చు కదా సార్. రావే బాబు, క్వారంటైన్ సెంటర్ అందరూ వచ్చేయండి. టెస్ట్ పూర్తి మనం పిలిస్తే ఈ బొగడగాళ్ళు అందరూ వస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రానికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. లెట్స్ వి సెలబ్రేట్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సో రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? ఐడియా చాలా నచ్చింది నాకు భాస్కర్. అందరూ ఒకే చోట 14 days సెలబ్రేషన్స్ అనేది బాగుంది, చాలా సరదాగా ఉంది. మనో గారు కరెక్ట్ గా వాళ్ళకి ఎట్టా వల వేస్తే వస్తారో అది కరెక్ట్ టైమింగ్ లో వర్కౌట్ చేశారు. మొత్తం 14 రోజులు ఉంచేశారు మీతో పాటు. అది చాలా మంచి ఐడియా, చాలా బాగా చేశారు సార్.